కర్నూలు జిల్లా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిపై టీడీపీ నాయకులు చేసిన దాడి ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. తన భర్తను చంపినట్లే తనను కూడా హతమార్చడానికి టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని శ్రీదేవి భయాందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణే లేకుండా పోయిందని, తాను మహిళ అని కూడా చూడకుండా టీడీపీ నాయకులు ఎదురుదాడికి పాల్పడడం దారుణమని ఆమె మండిపడ్డారు. టీడీపీ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. శ్రీదేవి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకులు రెచ్చిపోతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిపై దాడికి పాల్పడడం జరిగింది. ఈ అంశంపై జిల్లా ఎస్పీకి వైఎస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందంటారు, ఏం ఫిర్యాదు చేశారు మీరు? ఈరోజు నిన్న జరిగిన సంఘటన చూస్తే చాలా బాధాకరం. ఒక మహిళా మాజీ శాసనసభ్యురాలను చూడకుండా సుమారుగా ఒక 4 వ్యక్తులు తాగి మరి ఆ జీపును అడ్డుకోవడము, తర్వాత కూడా నేను అడుగుతున్నా మీకు ఏం కావాలి, ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పేసి మా మాటలు లెక్క చేయకోకుండా చాలాసేపు అక్కడ వీరంగం చేసి తర్వాత మా మరిది వెంకటరామరెడ్డి ఎంపీపీ గారైన స్కార్పియోన్ అనే అద్దాలు కూడా పలగొట్టడం జరిగింది. ఇవన్నీ గతంలో కూడా కరెక్ట్గా టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మా భర్త ఉన్నప్పుడు కూడా మా ఇంటి మీద ఉన్న జీపును కూడా ఇలాగే అద్దాలు వలగొట్టి కార్లు ధ్వంసం చేసిన పరిస్థితి ఏర్పడింది. అది జరిగిన కొన్ని నెలలకే మళ్ళీ మా భర్తను హత్య చేయడం కూడా జరిగింది. అంతపాటు సాంబశివుని కూడా ఇద్దరిని చంపడం జరిగింది. ఆ ఇంటెన్స్ ఈరోజు చూస్తుంటే ఈ విధంగానే వాళ్ళు ఏదో పథకం అన్నారు. అమాయకులని ఈ కేఈ శ్యాంబాబు ఎమ్మెల్యే అయినాడు. తర్వాత ఇప్పుడు శ్రీదేవమ్మ అన్ని గ్రామాలు తిరుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పేసి ఒక అమాయకులైన వాళ్ళని అందరినీ కూడా ఈరోజు పోగు చేసి గ్రామంలో అడ్డుకోండి అని చెప్పి జరిగింది. ఆయన ఒకసారి దృష్టి పెట్టాలి. ఆయనకు తెలిసి చేశారో తెలియక చేశారో ఇంటెన్స్ అయితే నిన్న జరిగిన సంఘటనలు చూస్తుంటే మాకు చాలా భయం వేస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని కూడా హతమార్చేందుకు ఒక పథకం పన్నుతున్నారని అనుకోవచ్చా? సేమ్ మా భర్త ఉన్నప్పుడు ఎలాగైతే అద్దాలు పగలగొట్టి ఎలాగైతే కొన్ని నెలలకే హతమార్చారో మా భర్తని, అలాగే ఈరోజు కూడా అలాగే కుట్రతోనే మా అద్దాలు పగలగొట్టడము, మళ్ళీ కూడా మా భర్తను ఎలాగే చంపాలో అలాగే మమ్మల్ని కూడా చంపాలని చెప్పేసి ఈరోజు కుట్ర పడుతున్నారు. ఏదేమైనా కూడా కేఈ శ్యాంబాబు గారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఏదైనా కూడా ఇంటెన్స్ జరిగి ఏదైనా కూడా జరిగితే నాకు మాత్రము నా కుటుంబంలో నా మరిదికి కానీ నా బావ కానీ ఏది జరిగినా నువ్వే బాధ్యత వహించాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే శ్యాంబాబు గారే బాధ్యత వహిస్తారు. ఈ విధంగా జరుగుతున్న దాడులను ఏ విధంగా చూడొచ్చు, మరి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారంటారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళకి భయం పట్టుకుంది. ఇప్పుడు వరకు అన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలలో పోతున్నాం. ప్రజలలో అసహనం వస్తూ ఉంది, ప్రజలలో వ్యతిరేకత వస్తుంది. ఆ ప్రజలలో వ్యతిరేకత కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్థాయికి తీసుకెళ్ళి ఏదైతే ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించి వాళ్ళను మోటివేట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని అడ్డుకోవాలి. ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషను ఈ కోటి సంతకాల ద్వారా వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది. కోటి సంతకాలు తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తే వాళ్ళు చేసేటువంటి దోపిడీ, మెడికల్ కాలేజ్ ముసుగులో వాళ్ళు చేసేటువంటి దోపిడీ గవర్నర్ గారి దృష్టికి పోతుంది, కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోతుంది. కాబట్టి దీన్ని ఎట్లయినా సరే ఈ కార్యక్రమాలను అడ్డుకోవాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ అక్కడ మా కార్యకర్తలు కూడా చాలా ధైర్యంగా దాన్ని ఎదుర్కొని ఆ కార్యక్రమాన్ని శ్రీదేవి గారితో నడిపించడం జరిగింది. ఎక్కడ కూడా నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నాం, ఈరోజు ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో రేపొద్దున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా గుర్తుపెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో యొక్క చెలుకుపాటి నారాయణ రెడ్డి మీద హత్య చేశారో అదేవిధంగా ఈరోజు యొక్క మాజీ ఎమ్మెల్యేని కూడా హతమార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే యొక్క టీడీపీ నాయకులు ఎటువంటి దౌర్జన్యాలకు పాల్పడినా, తమపై ఎటువంటి అక్రమ కేసులు పెట్టినా కానీ భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పార్టీ కోసం ముందుకెళ్తాం, ఇటువంటి తాటాకు చెప్పులకు భయపడే ప్రసక్తే లేదంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.